2024 జూలైలో బంగ్లాదేశ్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆ నిరసనలు చివరికి ఆ దేశ ప్రధాని బయటికి పారిపోయినంత వరకు కూడా కొనసాగాయి. చివరికి ఆ నిరసనల్లో దాదాపు 700-800 మంది చనిపోయారు లేదా చంపబడ్డారు. అవి యూటర్న్ తీసుకుని హిందువుల మీద దాడులకు కూడా వచ్చాయి. తర్వాత షేక్ హసీనా పారిపోయి ఇప్పుడు భారత్లో తలదాచుకోవడం అవన్నీ జరిగాయి. తర్వాత తాత్కాలికంగా మహమ్మద్ యూనస్ ని అక్కడ ప్రధానిగా చేశారు. అదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అక్కడ బంగ్లాదేశ్లోనైతే ఉద్యమాలు నిరసనలు మొదలయ్యాయి. ఎందుకంటే అప్పుడు జూలైలో మొదలైనటువంటి నిరసనలకి చాలా మంది చనిపోయారు కదా. ఆ చనిపోయినటువంటి వారికి నష్టపరిహారం ఇవ్వాలి, వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అప్పుడు జూలైలో మొదలైంది కాబట్టి ఆ ఉద్యమం, దానికి నేషనల్ జూలై చార్టర్ అని ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం వాళ్ళందరికీ న్యాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ఆ చట్టం తీసుకొచ్చారు కానీ ఇప్పటి వరకు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎటువంటి నష్టము ఇవ్వలేదని ఇప్పుడు ఆ బాధితులందరూ కలిసి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. నిన్న ఢాకాలోని పార్లమెంట్ అయితే ముట్టడించడం జరిగింది. తర్వాత ఏమొచ్చేసి మహమ్మద్ యూనస్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, మాకు గనక నష్టపరిహారం చెల్లించకపోతే మళ్ళీ తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని. దాంతో ఇప్పుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏమొచ్చేసి ఏమీ చెప్పలేని పరిస్థితి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖునే అక్కడ ఎన్నికలు ఉన్నాయి. అంతవరకు ఇలాగ కాలయాపన చేసేసి తర్వాత ఎన్నికల్లో ఎవరైతే గెలుస్తారో ఆ ప్రభుత్వం పరిష్కారం చూపాలి. అప్పటి వరకు దీన్ని ఇలాగా నాంచేద్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు నవంబరు, డిసెంబరు, జనవరి, ఇంకా అక్టోబర్, మొత్తానికి 4 నెలలు అనుకోండి. ఇంకా ఈ 4 నెలలు ఉన్నాయి కదా, ఎంతసేపు అనుకున్నారు. కానీ ఈ 4 నెలలు వాళ్ళు ఆగకుండానే మళ్ళీ ఇప్పుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మీద వీళ్ళు నిరసనలు చేపట్టారు. శుక్రవారం రాత్రి మళ్ళీ ఈ రోజు కూడా నిరసనలో ఉన్నారు. మరి దాన్ని ఇంకా వీళ్ళు ఏం నిర్ణయించుకుంటారో మహమ్మద్ యూనస్ ఎటువంటి ప్రకటన ఇంకా విడుదల చేయలేదు.